హాయ్ మీ అందరికి హ్యాపీ ఉగాది. వెల్కమ్ టు అన్లిమిటెడ్ సఫర్. ఫస్ట్ ఇది సీజన్ 4 ఏంటనుకుంటున్నారా? లేదట. ఫస్ట్ సీజన్ 1 మేము ముగ్గురు వచ్చాం. సీజన్ 2 కజిన్స్ తో వచ్చాం. సీజన్ 3 ఏదో చేద్దాం అని మేము ముగ్గురు వచ్చాము, బ్రదర్స్. కానీ సర్లే అనేసి సీజన్ 4 మళ్ళీ రీస్టార్ట్. మీరు 12th పేజ్ చూసారా? 12th పేజ్ చూస్తే అందులో తెలుస్తుంది మీకు. రీస్టార్ట్, ఇఫ్ యూ ఫెయిల్ అండ్ అగైన్ రీస్టార్ట్. అదే ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసాం. సో సీజన్ 4లో మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో ఈరోజు కొత్తగా వచ్చాం కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఇది ఐపీఎల్ సీజన్ కదా, మీరందరూ ఐపీఎల్ చూస్తున్నారా? నువ్వు చూస్తున్నావులే, నువ్వు చూస్తావా? జాబుల్లో టీంలో తెలియదు. మీ ఫేవరెట్ టీం ఏదో మీరు కామెంట్లో చేయండి. మా ఫేవరెట్ టీమ్స్ ఇప్పుడేటో మేము చెప్తాము ఒక్కొక్కలము. ఏది ఎక్కువ మెజారిటీయో చూద్దాం. ఫస్ట్ విఘ్నేష్, ఏ టీం సపోర్ట్ చేస్తున్నావు? ముంబై ఇండియన్స్. ముంబై వాసా. అందరికంటే లాస్ట్ లో వాసా. అప్నా టైం ఆయేగా. మెల్లిగా అసలు ముంబై ఇండియన్స్ ఒక అదే ఫార్ములా, అది జస్ట్ స్లో స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు అలా సపోర్ట్ చేస్తున్నారు. మీది ఆబ్వియస్లీ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. అలాగే చూద్దాం ఈ ఐపీఎల్ లో ఎవరు గెలుస్తారో ఏమిటో. అక్క అది మా జోస్ అంటే మన తెలుగు స్టేట్ కాబట్టి హైదరాబాద్ ఎలాగైనా సపోర్ట్ చేస్తాం. కానీ అందులో ఎవరున్నారో ఎవరు లేదో మనకు అనవసరం. మనం సపోర్ట్ చేసామా లేదా? వీడియో చూస్తూ కూడా మేము ఏం చేస్తున్నామో చూడండి. రవి అటు సైడ్ ఇప్పుడు కెమెరా తిరగదు, సో టీవీ కూడా చెప్పలేం, మ్యాచ్ అవుతుంది. ఓకే, దీని నువ్వే ఏ టీం సపోర్ట్? హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇక్కడ ఇద్దరు ముఖంలో అంత మాట. ఓకే, లాస్ట్ గా దీదే టీం సపోర్ట్ చేస్తున్నారు అంటే కప్ నందే. అది ఆర్సీబీ పవర్. అది మనం చెప్పాల్సిన చుట్టుపక్కల చెప్పేస్తారు. అది ఆర్సీబీ పవర్ అంటే కప్పుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలు ఆ మాత్రం. అయితే ఈసారి మరి మీరే టీంకి సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్ చేయండి. సో ఈరోజు మనం వర్డ్ బిల్డింగ్ గేమ్ ఆడబోతున్నాం. వర్డ్ బిల్డింగ్ గేమ్ అంటే ఏంటో డీటెయిల్స్ చెప్తారు. ఇంకోసారి వర్డ్ బిల్డింగ్ గేమ్ లోన తిన ఒక వర్డ్ చెప్తే నేను తిన వర్డ్ ప్లస్ నేను ఒక వర్డ్ యాడ్ చేస్తాను. చెప్తాను వర్డ్. సో థర్డ్ పర్సన్ మేమిద్దరం చెప్పిన వర్డ్స్ ప్లస్ తన వర్డ్ యాడ్ చేస్తారు. సో అలా ఎక్కడైతే ఎవరైతే మిస్ అవుతారో ఆ పర్సన్ తలా మహేంద్ర సింగ్ ధోని దిగాడు. టీవీ మ్యూట్లో ఉంది కాబట్టి మీకు సౌండ్స్ వినబడవు, కానీ అక్కడ మాత్రం చపాక్లో చపాక్ సౌండ్. సో అలా ఎవరైతే వర్డ్స్ ని ఎక్కడైతే మిస్ చేస్తారో ఆ పర్సన్ అనే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ పర్సన్ తో పాటు ఆ టీం కూడా ఈ గేమ్ లో ఎలిమినేట్ అయిపోతారు. ఓన్లీ ఈ గేమ్ నుంచి మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు, రియల్ గా ఐపీఎల్ నుంచి కాదు అని
చెప్తున్నాం. అసలు ఆ గేమ్ ట్రయల్స్ చేద్దాం. స్టార్టింగ్ లో మీకు అర్థం అవడానికి శాంపుల్ గేమ్ ఆడదాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను చేస్తున్నాను అనేది 1 2 3 4 5 అలా 4 నువ్వు ఇప్పుడే డైరెక్ట్ ఎలిమినేట్ చూసారా, డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతుంది కదా. అది సన్ రైజర్స్ హైదరాబాద్ అని కాదు, మరి team ఇండివిజువల్ గేమ్ ఇది. మన టీమ్ అయితే నీ టీం మార్చేయాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా సరే టీం ని, అందుకే గేమ్ ని నేను చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా వింటే నువ్వు గెలిచిన నేను గెలిచిన మన సన్ రైజర్స్ పేరు చెప్పాలి కదా, మీకు ఇంకా ఇది వాళ్ళు ఎక్కువ. చెప్పాలి. మీకు పవర్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే నువ్వు వెళ్ళినట్టు అయిపోయినా సన్ రైజర్స్ ఇంకా గేమ్ లోనే ఉంటది. సో మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి. సెమీఫైనల్స్ వరకు ఇప్పుడు ట్రయల్స్ గా స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ ఆర్సీబీ ముంబై ఇండియన్స్. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే. మీరే ఏం చెప్పాలి? వీళ్ళిద్దరు చూసారా, నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? సురేష్ రాజేష్ కనిపిస్తే ఆర్సీబీ, ముంబై, చెన్నై. యూ ఎలిమినేట్ గో ముంబై ఇండియన్స్. లేదా ముంబై ఇండియన్స్. ఏం చెప్పారు అదంతా చెప్పారు. కంటిన్యూ. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. నేను సిఎస్కే చెప్పాను. అలాగే ఇది ఇట్స్ వెరీ అలాగే ముంబై అనేది ముంబై చెప్పారు, అది చెప్పాలి. అంతే. అలా కాదు. అమ్మాయి అని చెప్పాను. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని. వీళ్ళిద్దరూ కనిపించేసి మేము ఏం చెప్తున్నాం అదే చెప్పాలి. సరే, Continue. మళ్ళీ మళ్ళీ. ఇంకోసారి స్టార్ట్ చేస్తాను. నువ్వు మీకు కంటిన్యూ చేయి. నేనే. చెప్పురా. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాద్. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాద్, శేఖర్ ధవన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్. సో ఇప్పుడు గేమ్ అయిపోయింది కదా, సో ఇలా గేమ్ ఆడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేయి. కంటిన్యూ. సో స్టార్ట్స్ విత్ కింగ్ కోహ్లీ. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, జీ, ఎంఎస్డి. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ जी, रोहित शर्मा जी, MS जी, సురేష్ రైనా. చెప్పు. కోహ్లీ, కింగ్ కోహ్లీ. నేను అది మర్చిపోతాను. అదేదో చెప్పాడు. దీంతో ఎంఎస్డి, అలాగే. సురేష్ రైనా eliminated. You are eliminated. SRH eliminated. ఎప్పుడు ఎందుకు ఆడిన 4 I don't know. ఛాన్స్ Eliminated from సరే ఈ eliminated. ఒక్క రౌండ్ కి ఛాన్స్ ఇవ్వు. లేదు డైరెక్ట్ ఎలిమినేటెడ్. వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా SRH కి. సో సన్ రైజర్స్ ఓకే ఈ SRH లీగ్ లో ఉంది. SRH అంతా నేను సపోర్ట్ చేస్తాను. మరి CSK గెలిచింది, ఓకే. ఎప్పుడు నన్ను ఇలా అంటే కంటిన్యూ చేద్దాం. నువ్వు కంటిన్యూ చేయి. అదే నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు నిజంగా. You are eliminated. You are purely eliminated. మమ్మీ నేను ఎందుకే మమ్మీ నన్ను ముందే తీసి పడింది చూడు. ఇక్కడ నన్ను క్రాస్ చేసి లేపేస్తాం. వన్ మోర్. వెనక నుంచి మా మమ్మీ ఏమో ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటుంది, కానీ మేమేమో నేనా చీటింగ్ జరిగిపోతుంది ఇలా. నువ్వు కంటిన్యూ చేయరా. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాను. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మాజీ, MSD, సురేష్ రైనా, ఫాఫ్ డూ ప్లేసెస్. ఇదన్నా కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ जी, CSK, Mumbai Indians also eliminated from this game. MSD ఏదో చెప్పింది. Next. కింగ్ కోహ్లీ. అవును వీళ్ళు వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలి కదా. ఓకే. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, జీ, ఎంఎస్డి, సురేష్ రైనా, ఫాఫ్ డూ ప్లేసెస్.
యశస్ జైస్వాల్. ఎస్ఎస్ జైస్వాల్. యశస్వి జైస్వాల్. ఓకే నువ్వు అలాగే ఉండు. యశస్వి జైస్వాల్. పేరు చెప్పండి. చెప్తారా? కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ జీ, ఎంఎస్టీ, సురేష్ రైనా, ఏదో ఇప్పుడే చెప్పింది కదా. అని ఫ్యాబ్ డూప్లికేట్ ఓకే ఓకే ఫ్యాబ్ డూప్లెసిస్. ఫ్యాబ్ డూప్లెసిస్. ఎస్ఎస్వి జైస్వాల్. జైస్వాల్, నువ్వు ఎస్ఎస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి, he is హైదరాబాద్ ప్లేయర్. హిట్టర్. మొన్న గెలిపించాడు మ్యాచ్. ఓకే, కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మజీ, ఎంఎస్డి, సురేష్ రైనా, ఫ్యాబ్ డూప్లెసిస్, ఎస్ఎస్సి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్. అమ్మాయి అవుట్ ఆఫ్ ది స్టేడియం వచ్చేస్తుంది. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ రాంగ్. చాండే అవుట్ ఆఫ్ ది టాప్ బ్యాట్. చెప్తాను కదండి. మరి నాకు మాట సరిగ్గా పేరు చెప్పలేదని ఛాన్స్ ఇచ్చావా? ఫ్యాబ్ తెలియదు కాబట్టి వాళ్ళు సరే ఆవురా చెప్పేస్తుందండి. నేను ఇప్పుడు ఏదైనా మిస్ చేస్తే నన్ను లేదు. ఆడియన్స్ మీరే చెప్పండి, ఇది న్యాయమా? అదే. న్యాయమా? దాన్ని- లేదు తెలుసు. రోహిత్ శర్మ గేమ్ లో వస్తున్నాడు. రేజర్ వచ్చినంత ఈజీ కాదు. కింగ్ కోహ్లీ. లేదు హెల్మెట్ నువ్వు eliminate అయిపోయావు. రోహిత్ శర్మ, సిఎస్కే ఒకసారి హెల్మెట్ ఎంఎస్డి, సిఎస్కే అంతదే బయటికి వెళ్ళిపోతున్నట్టు యశస్వి జైస్వాల్, నితిన్ కుమార్ రెడ్డి. మళ్ళీ నితిన్ కుమార్ రెడ్డి. కుమార్ రెడ్డి is not in ఆగా. Nitin Kumar Reddy. నితిన్ కుమార్ రెడ్డి. ఆగాడు మేము చెప్పలేదు. ఆగ్రా, మొహమ్మద్ సిరాజ్. నువ్వు స్టిల్ You are eliminated. Why are you playing this game? CSK ని మేము నెట్ రన్ రేట్ ఇంత బాగా తక్కువ చెప్తున్నా కూడా నన్ను మొహమ్మద్ తీసుకోలేదు. సిరాజ్. వీళ్ళందరూ మొహమ్మద్ సిరాజ్ రెడ్డి. CSK ఈసారి కూడా కప్ ఫ్యాబ్ డూప్లికేట్ కొట్టేస్తుంది. చెప్పలేదు. నెట్ రన్ రేట్ తక్కువ ఉండడం కారణంగా సిఎస్కే ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు ఈసారి కప్ నమ్మదే ఇంకా ఉంది. వస్తుంది ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీకి మళ్ళీ 2016 లో ఫైనల్ అయినట్టు ఇప్పుడు కూడా ఫైనల్ అవుతుంది. చూద్దాం మళ్ళీ ఓడిపోతుందేమో. ఆర్సీబీ ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పు. కింగ్ కోహ్లీ. బలవంతంగా ఎలిమినేట్ చేసేస్తున్నా. సిఎస్కే వచ్చేయాలి. ముంబైకి అది చాలా విలువైన ముఖ్యమైన పేరు మర్చిపోయాను. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మజీ, ఎంఎస్జీ, సురేష్ రైనా, ఫ్యాబ్ డూప్లికేట్, ఎస్ఎస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, ఆల్మోస్ట్ నేను హెల్ప్ చేస్తుందా? ఎలాగో టోర్నమెంట్ లో గెలరు, ఇలా అయినా గెలుచుకుంటారా? ఎంటర్ చదువు కానీ బాగుపడండి. and it's the last ball. 1, 2, 3. RCB won the match. మొహమ్మద్ సిరాజ్. He's a cup number. RCB won the IPL. We start. మరి మొత్తానికి టాలెంటెడ్ టీమ్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి RCB అలాంటి మీరు కూడా RCB ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. సో ఈసారి
మీరు చూసుకున్నట్లయితే ఆర్సీబీ కప్పు కొడతాదో లేదో కానీ మనకి ఇక్కడైతే మనం గెలిచాం. సో ఈ వీడియో మీకు బాగానే నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం. నాకు తెలుసు మీకు నచ్చదని. నచ్చకపోతే ఏ పార్ట్ నచ్చలేదో ఏ పార్ట్ నచ్చిందో అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కూడా కామెంట్స్ లో చెప్పండి. ఇలా మా చెప్పండి. వీడియోస్ లో మేము ఇంకా రాను రాను క్వాలిటీ పెంచుతూ ఉంటాము. ఇప్పుడు ఈ క్వాలిటీ ఇలా ఉంది అని అంటే ఈ కారణం వల్లే. వీళ్ళకి ఇంకొంచెం మంచిగా నేర్పించి స్లోగా మేము డెవలప్మెంట్ చూపిస్తాం. మేడం గారు నేర్పిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా అవడం సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అందరి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త గేమ్ తో మీ ముందుకి వస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్.